ప్రేజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 5వ అధ్యాయము 20వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రభువుకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు ఈరోజు నీ పాపాలు క్షమించి స్వస్థత, దీవెన, విడుదల ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పక్షవాయువు గల వాణిని, ఎన్నో రోజులు మంచంలో పడి ఉన్న ఒక వ్యక్తిని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చి ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమేన్. నువ్వు లేచి నడవమని చెప్పగానే ఆ పక్షవాయు గల వ్యక్తి, మంచంలో పడి ఉన్న వ్యక్తి లేచి నడిచాడు. అదే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, లేచి నడువు. నీ పరిచర్య దీవించబడుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రభుని యేసుక్రీస్తు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పాపాలు క్షమించబడి మనుష్య కుమారునికి అధికారం కలదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు గనక నీ పాపాలు క్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు గనక నేను ఆశీర్వదిస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రభుని యేసుక్రీస్తు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.